చోడవరం మద్దూరులో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందన్నందుకు నిదర్శనం ఈ పొక్లైనర్స్. ఇది శాండ్ ఉన్న ప్రదేశం కూడా కాదు ఇప్పుడు ఉన్నది. ఇక్కడ సిల్ట్ తవ్వేసి కట్టకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈరోజు జోగి రమేష్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి 10 రోజులు అవలా. అప్పుడే 4-5 రోజుల నుంచి వేల కొలది లారీలు అక్రమంగా మైనింగ్ చేసి ఇక్కడి నుంచి సిల్ట్ కానీ సిల్ట్ పేరుతో శాండ్ కానీ వితౌట్ బిల్స్ ఇక్కడి నుంచి తరలించి వేస్తూ ఉన్నారు. క్వారీలోకి రాగానే ఇక్కడ ఏ తప్పుడు పని జరగకపోతే ఇక్కడ ప్రొక్లైనర్ ఆపరేటర్లు కానీ లారీ ట్రక్ ఆపరేటర్లు కానీ డ్రైవర్లు కానీ ఎందుకు పారిపోయారు? జోగి రమేష్ గుమస్తా ఫిరోజ్ అనే అతను ఇక్కడ నుండి ఇల్లీగల్ మైనింగ్ నడుపుతా ఉన్నారు. ఇక్కడికి రాగానే సిల్ట్ అన్లోడ్ చేసి లారీ కూడా ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలకు చెప్తా ఉన్నా. 4-5 రోజుల్లోనే జీసీకేసీకి రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అదొక నేరం. ఇంతవరకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వీళ్ళకి రాలా. పైగా ప్యారలల్గా మరి ఇక్కడ జోగి రమేష్ ఇక్కడ క్వారీ నడుపుతా ఉన్నాడు అంటే ఏ విధంగా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది, ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు అనేది ఇది ఒక నిదర్శనం. తప్పకుండా దీన్ని అడ్డుకుంటాం. ఇక్కడికి వచ్చేసి దొంగతనంగా మైనింగ్ చేసేసి ఆ డబ్బు దోచుకొని ఎలక్షన్లో ఖర్చు పెట్టి గెలుద్దామనే ప్రయత్నాలు ఇక్కడ సాగనివ్వం. ఇది మైలవరం కాదు, పెడన కాదు, ఇది పెనమలూరు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వ్యవహరిస్తే ఇక్కడ స్థానికంగా ప్రజలు ఊరుకోరు. ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఖబర్దార్. ఇది దోచుకోవడానికి మీ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ఇష్టం వచ్చినట్టు మీరు ఇల్లీగల్ మైనింగ్ చేసుకోవడానికి అక్కడ జేసీకేసీ సంస్థ వాళ్ళని కూడా అడిగాం. అక్కడ కూడా ఇల్లీగల్ రిజిస్టర్ పెట్టారు. ఇక్కడ ఒక బైక్ మీద ఇల్లీగల్ రిజిస్టర్, దాని మీద సిల్టు శాండు, అక్కడ ఒక ఇల్లీగల్ రిజిస్టర్. ఈ విధంగా మరి దోచుకుంటాం. విధానాన్ని తప్పకుండా మేమందరం కూడా ఎదుర్కొంటాం.